నమస్కారం మిత్రులారా, నా పేరు కందుల చంద్రశేఖర్ రాజు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు సోమాజిగూడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మనం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇది ఒక ఈరోజు మహోన్నత కార్యక్రమం జరిగింది. ఇక్కడ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, కపిలేంద్ర దేవ గజపతి అనే మహాచక్రవర్తి యొక్క 591వ సింహాసనం అధిష్ఠించిన రోజు ఈరోజు. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకోసమంటే నేటి యువతకు కానీ లేదంటే ప్రభుత్వాలకు కూడా వీటిని తెలుసో తెలీదో మనకు తెలియదు. కానీ దీన్ని ఈ మధ్యకాలంలో వెలువడిన శాసనాల పరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా, కపిలేంద్ర దేవ గజపతి అని మహారాజు ఆయన కటక్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని వారు రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. అస్సాం నుండి, నేటి బెంగాల్ నుండి, ఒరిస్సా నుండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, శ్రీలంక వరకు దీన్ని రాజ్యాన్ని విస్తరించి 14వ శతాబ్దంలో మహాసామ్రాజ్యాన్ని ఆయన విస్తరించడం జరిగింది. ఇది ఏ పాఠ్యాంశాల్లో కూడా, ఏ పాఠ్యపుస్తకాల్లో కూడా ఇది ఎక్కువగా పొందుపరచలేదు. అందువల్ల నేటి యువతకు కానీ యువతరానికి కానీ తెలియకుండా పోయింది. సరే, నేను వారి యొక్క వారసుడుగా, వారి యొక్క వంశస్థుడుగా నేను అందరికీ తెలియజెప్పేది ఏంటి అంటే, ఈ కపిలేంద్ర దేవ గజపతి అనే మహాచక్రవర్తి హిందుత్వం కోసము, హిందూ ధర్మం కోసము, హిందూ దేవాలయాలను పరిరక్షించడం కోసం ఎంతో పాటుపడ్డారు. తురుష్కుల బారి నుండి, బహమనీ సుల్తాన్ బారి నుండి, పురి జగన్నాథ్ ఆలయాన్ని కానీ చాలా హిందూ దేవాలయాలని ఆయన పరిరక్షించడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో చూసుకుంటే శ్రీశైలంలో మనకి 2 శాసనాలు బయటపడ్డాయి. అందులో ఒక శాసనంలో 1463వ సంవత్సరంలో 25,000 బంగారు టంకాలని ఆయన దానికి దానంగా ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకుంటే మనం ఇంకొక శాసనంలో 8 మండలాలని మీద వచ్చే రెవెన్యూని, ట్యాక్స్ని వారు గుడికి దానంగా ఇవ్వడం జరిగింది. ఇంకొక శాసనంలో వారు ఏం చెప్పారంటే, ఆయన యొక్క మహాసామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారో చెప్పారు. ఇంత మహోన్నతమైన గొప్ప రాజుని విస్మరించుకోవడం అది ఏ విధంగా కూడా మంచిది కాదు. కాబట్టి నేను ప్రభుత్వం యొక్క దృష్టికి కానీ, ప్రభుత్వం వారికి నా మనవి ఏంటి అంటే, ఇంత గొప్పగా హిందుత్వాన్ని పోషించిన రాజు కానీ, అలాగే హిందూ ధర్మాన్ని, హిందూ గుళ్ళని పరిరక్షించిన మహాచక్రవర్తి శివాజీ కంటే కూడా 200 సంవత్సరాల ముందే వీరు హిందుత్వాన్ని ఎంతో ప్రోత్సహించారు. కాబట్టి వీరి ప్రభుత్వాలు గుర్తించి తొందరలో వీరికి కనీసం 2027 సంవత్సరం వరకన్నా జూన్ 29 నాటికి విగ్రహ ప్రతిష్టన చేయాలి. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో, అంటే ఢిల్లీలో కావచ్చు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మాకు ఈ కపిలేంద్ర దేవ గజపతి విగ్రహాలను ప్రతిష్ఠించాలని మేము కోరుకుంటున్నాము. ఆ కోరుకోవడం వలన మనకు జరిగే లాభం ఏంటి అంటే, ఇతను హిందూ పరిరక్షకుడుగా, హిందూ దేవాలయాలను కాపాడిన మహాచక్రవర్తిగా మనకి గుర్తింపు అనేది వారికి ఇవ్వడం అనేది మనకు చాలా అవసరము. ఎందుకంటే వారు చేసిన త్యాగానికి, వారు చూపించిన తెగువకి, వారు ఏదైతే హిందుత్వం పట్ల, ధర్మం పట్ల వారు చూపించిన ధర్మానికి మనము కట్టుబడి ఉండాలని ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసేది. ఇంకొకటి కూడా ఏంటి అంటే, పాఠ్యాంశాలలో వారి చరిత్రని, కపిలేంద్ర దేవ గజపతి యొక్క చరిత్రను పెట్టాలని నా మనవి. ధన్యవాదాలు మిత్రులారా.